హాయ్ నమస్తే, నా పేరు రాజు. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి ఇక్కడ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాట్లాడి తెలుసుకుందాం. జనసేన టీడీపీ. జనసేన కూటమి. ఎందుకనన్నా? ఈ ప్రభుత్వం నచ్చలేదు, అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు, ఓకే. జాబ్స్ లేవు. అంటే పేదవాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాం, ఆటో వాళ్ళకి వేస్తున్నాం, గ్రామ సచివాలయాలు ఇవన్నీ మనీ వాళ్ళు ఎన్ని రోజులు వేస్తా అంటారు. సో మనకి మనీ జనరేట్ చేసే శక్తిని ఇవ్వాలి, అది గవర్నమెంట్. ఓకే. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఇవంతా కాదు కానీ అది కాకుండా క్యాపిటల్ రీజియన్ లేదు. అదే రాజధాని 3 అంటున్నారు కదా, మరి ఏం మాట్లాడారు? ఇది రద్దు చేశారు కదా, ఇది అన్నారు కదా, మన 3 ఇంప్లిమెంట్ చేయలేదు కదా. అప్పుడు ఏం చెప్పాలి? మామూలుగా ఒకటే అయితే బెటర్ అంటారా, 3 కావాలంటారా? మనకి ఇప్పుడు బెంగళూరు, మేమంతా బెంగళూరులో ఉంటాం. ఎందుకు వెళ్తాం? మాకు ఇక్కడ ఉంటే ఏడే ఉంటాం కదా, తిరుపతి అరౌండ్ ఉంటాం కదా. మేమంతా బెంగళూరులో వెళ్తే మేము తెలుగు వాళ్ళని ఒక విధంగా చూస్తాం ఇక్కడ. ఓకే. సో మాకు ఇక్కడే మంచిగా బాగుంటది కదా, అలా ఉంటుంది. బాగుంటుంది. జనసేన ఇలా అడ్మినిస్ట్రేషన్ బాగా వస్తుంది. అట్లీస్ట్ జగన్ ఫ్యూచర్ లో బాగుంటారేమో, కానీ ఇప్పుడైతే టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ ఎందుకనండి? వస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం జగనన్న పాలన ఎలా ఉందండి? బాగుంది, కానీ టీడీపీ వస్తే టీడీపీ అమ్మాయి బాగుంటుంది. బాగుంటుంది. మీది ఏ నియోజకవర్గం? చిత్తూరేనా? చిత్తూరే. చిత్తూరులో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చిత్తూరులో కూడా టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటది. టీడీపీ ఎందుకనన్నా? టీడీపీ ఉద్యోగాలు లేవు వైసీపీకి. వచ్చి టీడీపీ వచ్చింటే ఇది ఎందుకు బాగుంది, చాలా వచ్చిందంటే యూత్ ఎదిగా బాగుంటది. ఇస్తున్నారండి వాలంటీర్ ఉద్యోగాలు, రైతు భరోసా దీంట్లో ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఎంత రేట్లు ఉన్నది? ఇప్పుడు చూసుకుంటే రేట్లు ఎంత ఉన్నది? ఓకే సార్, అయితే మార్పు రావాలనుకుంటున్నాను. ఓకే, మరి ఇక్కడ చిత్తూరులో ఎవరు వస్తే బాగుంటది అంటారు? జగన్మోహన్. టీడీపీ. ఓకే, ఇప్పుడు రాజధాని 3 అంటున్నారు కదా, మరి 1 అయితే బాగుంటది అంటారా, 3 అయితే బాగుంటది? అయితే బాగుంటది. 1 అమరావతి. అమరావతి బాగుంటది అంటారు. సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? ఎగ్జాక్ట్ గా అయితే కమెంట్ ఇవ్వలేం బ్రో ఇప్పటికి. జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? ప్రభుత్వం అయితే ఉంది బ్రో. పన్నుల పరంగా అయితే బాగా వేస్తున్నారు, ఇచ్చేది అయితే ఇస్తున్నారు. ఈసారి మళ్ళీ వస్తారంటారా సీఎం? చెప్పలేం బ్రో. సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? పవన్ కళ్యాణ్. ఎందుకనన్నా పవన్ కళ్యాణ్? అందరు మంచి చేస్తున్నాడు, మా కమిస్తుంది మంచి కమిస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది. మరి బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసినాయి కదా, మరి పొత్తు ఎలా ఉంటది అంటారు? బాగుంటది. మరి వైఎస్ఆర్ పార్టీ ఎలా ఉందంటారు ఇప్పుడు ప్రస్తుత పాలన? మాకైతే ఇంకా నమ్మట్లేదు. సీఎం జగనన్న ప్రభుత్వం. జగనన్న ఎందుకనండి? జగనే ఎందుకు? మంచి చేశాడు, మంచిది కావాలా మాకు, మంచిదే సీఎం. ఆయన వస్తే బాగుంటది అంటారు. ఇదే నియోజకవర్గం చిత్తూరేనా? చిత్తూరు. చిత్తూరులో ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఎమ్మెల్యే విజయానంద రెడ్డి గారు. విజయానంద రెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని బాబాయ్? బాగా మేలు చేసినారు కాబట్టి. బాగా మేలు చేశారు. ఏం నచ్చింది బాబాయ్ ఆయన పరిపాలన? అన్ని పథకాలు బాగా కరెక్ట్ చేసినారు కాబట్టి, మాట నిలబెట్టినారు కాబట్టి. ఓన్లీ పథకాలు ఇస్తే సరిపోతే అభివృద్ధి అభివృద్ధి కూడా అయింది కదా, చూస్తాం లేదా? అందరూ చూస్తాం. తిరుపతి కానీ అన్ని తావల, చిత్తూరు అన్ని తావల డెవలప్మెంట్ అయి ఉండదు కదా. ఓకే, మేమంతా డైలీ తిరుగుతాం కాబట్టి మాకు తెలుసు. ఈసారి మళ్ళీ వస్తారంటారు, మళ్ళీ సీఎం అవుతారు? తప్పనిసరిగా ఆయన వస్తారు. ఓకే, ఇక్కడ చిత్తూరులో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎమ్మెల్యే చిత్తూరులో వీళ్ళ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఆయన వస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా వైసీపీ వస్తే బాగుంటుంది. ఈసారి వైసీపీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. వైసీపీ వస్తుంది. మళ్ళీ వైసీపీ వస్తారు. ఎందుకని అంటారు? ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేసినారు. బట్ సమ్ లూప్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి, లేదని లేదు. ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చినా వైసీపీ నాకు తెలిసిన వాడికి ఎడ్యుకేషన్ పరంగా బెస్ట్ చేసింది. సరే, మళ్ళీ వైసీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీదే ఏ నియోజకవర్గం? చిత్తూరేనా? జీడి నెల్లూరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గం. అక్కడ ఎవరు వస్తారంటారు? ఎమ్మెల్యే మేబీ బోత్ పార్టీస్ లో 50-50%. పవర్ స్టార్. ఎందుకని? అంటే ఏం కాదు, ఎందుకంటే అంతే అది. అలా ఈ టైంలో ఎలక్షన్ లా ఎంత మంది చూసినా అని అందరూ పైసలు పెట్టి ఆ ప్లాట్లు అవి తీసుకురాని పవర్ స్టార్ జనాల కోసం అమ్ముతూ, ఇంకా సొంత స్థలాన్ని అమ్మి చేస్తుంది, ఇంకా డెవలప్మెంట్ చేస్తుంది. పవర్ స్టార్ అన్న, మా కావాల్సిన పవర్ స్టార్ అన్న. ఇప్పుడు ఓట్లు కాకముందు అంటే గెలిపిస్తే ఇంకెత్తుంటా అన్న. ఆయన స్టేజ్ కు, ఆయన ఉన్న తీరుకు ఏమవుతుంది చెప్పాను అన్న, రానికి సార్కి రానికి
ఆ, ఉన్న స్థలాలు అమ్ముకొని జనం కోసం అంత చేస్తున్నంటే వస్తారు కావాలన్న ఖచ్చితంగా. కావాలంటారు. మీకన్నా పవర్ స్టార్ పవర్ స్టార్. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జగన్ ప్రభుత్వం ఉంది కదా, ఎలా ఉందంటారు? ఇంకా మేము మాకు తెలియదు కానీ మా తెలంగాణ ఇప్పుడు ఎక్కడ రాని, కానీ టీవీలో న్యూస్ చూస్తాము. పోస్టర్ ఇంకా ఇట్లా స్థలాలు అమ్ముకొని జనం కోసం అది అంటే నేను చాలా చూసిన, కానీ మేము పిక్చర్ అయిపోయినా నేను పవర్ స్టార్ మాత్రం కావాలన్నా. పవర్ స్టార్ అయితే కావాలంటారు. ఖచ్చితంగా గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వాలి. ఎస్, ఎందుకని బాబు ఇప్పుడున్న ప్రభుత్వం బాగోలేదంటారా? ఈస్ నాట్ అడ్మినిస్ట్రేషన్, నో ఫ్యూచర్ ప్లాన్. ఓకే, జగనన్న గారు ఉన్నారు కదా, వారి ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఫ్యూచర్ ప్లాన్ ఏం లేదండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ టైప్ మన గవర్నమెంట్, అప్పులు ఎక్కువ అయిపోయింది. ఫ్యూచర్ ప్లాన్ ఇన్కమ్ వచ్చే సోర్స్ పెంచుకోవాలి మనం మన మన ఆంధ్రాలో మనం. అప్పుడు మనం ముందుకు వెళ్తాము. ఉండేదాన్ని నాశనం చేస్తే ఎట్లా? అది అడ్మిషన్ సరిలేదంటాను అంతే. ఓకే, ఈసారి ఎవరు వస్తే బాగుంటారు? అంటే ప్రభుత్వం మారాలని ఉన్నారు కానీ ఆయన వస్తాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు అంతే. షర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు కదా కాంగ్రెస్ నుండి. షర్మిల గారు అంటే బాగుంటది. ఈస్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఈస్ ప్లానింగ్ గవర్నమెంట్, ఈస్ సెంట్రల్. ఫస్ట్ ఆయమో వస్తే సెంట్రల్ కాంగ్రెస్ వస్తే ప్రత్యేక ఫస్ట్ వస్తుంది మనకి. ప్రత్యేక వస్తే అన్ని సెంట్రల్ వస్తాయి మనకి. ఇండస్ట్రీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ కానీ అన్ని రంగాల్లో ప్రత్యేక వస్తే స్పెషల్ కేటగిరీ వస్తే మనకు బాగుంటది. దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కాంగ్రెసే. మొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రథమ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వాళ్ళ ఫస్ట్ సంతకం అది. ఇంకా మళ్ళీ ప్రతి ఫ్యామిలీకి 5,000 ఇస్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీకి 5,000 అంటే ఒక సంవత్సరానికి 60,000 వస్తుంది. ఇంకా గ్యాస్ 500 రూపీస్, ఎడ్యుకేషన్ అదే ఎంప్లాయీస్ కానీ ఆ పాత స్కీమ్ వస్తుంది. 12 స్కీమ్ పెట్టిండారు. దాంట్లో 5-6 క్లిక్ అయితే చాలు. ఇప్పుడు జనాలు అందరూ బాగుపడతారు. ఆ ఫ్యూచర్ ప్లానింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే జనాల కోసం బతికిన కాంగ్రెస్ అది. జనాల కోసం పాటుపడతారు. ఉండే పార్టీలు, స్టేట్ పార్టీలు అన్ని వచ్చి వాళ్ళ స్వార్థానికి కోసం ఉండేవాళ్ళు. ఓకే, సరే అయితే ప్రభుత్వం మారాలనుకుంటున్నాను. ఎస్. మీది ఏ నియోజకవర్గం అండి? మరి గంగాధర నియోజకవర్గం. చిత్తూరేనా? ఎస్. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి, నాట్ ఇన్ లోకల్ ఎమ్మెల్యే. అప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయితే డైరెక్ట్ ఎక్కడ పైన అవ్వాలంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదు. సార్ మళ్ళీ వస్తారంటారా? మళ్ళీ సీఎం అవుతారంటారా? అవుతారు నమ్మకం. ఏం నచ్చింది బాబాయ్ ఆయన పరిపాలన మీకు? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఏం నచ్చింది ఆయన పరిపాలనలో మీకు? పరిపాలనలో ఏదైతే చేసినాడు. జగన్ పాలనలో ఏమి కొద్దిగా చేసినా కొద్దిగా చేయలేదు. మళ్ళీ ఇంకో ఛాన్స్ అవ్వాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనన్నా? ఆయన చాలా మంది పిల్లలకి మంచి చేశాడు. అందరికి ఏమది స్కూల్స్ కి ఏమది ఫీజు విషయం గానీ, పథకాలు గానీ, విద్యా దీవెన గానీ. ఓన్లీ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, రాజధాని లేవు అని ప్రజలు అంటున్నారు. ఏ రాజకీయంలో ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అప్పుడు అట్లా చెప్పుకుంటా పోతే. రాజకీయం అన్నాక ఒక పక్క ఏమది ఏదో ఒక కొరత అనేది వస్తూ ఉంటది. అవన్నీ చూస్తే కష్టము. ఇంకా ఇప్పుడు జగన్ అయితే ఈసారి వచ్చారు ఆయన ఇంత మాత్రం చేస్తున్నాడు అంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆయన వస్తాడు. మళ్ళీ ఇంకోసారి ఖచ్చితంగా చేస్తాడు. ఆయన జీవితంలో ఫస్ట్ టైం రాజకీయంలోకి రావడం కాబట్టి ఆయన ఇంత మాత్రం చేస్తున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఇంక నేను 100% నమ్మకం ఉంది. చూద్దాం. ఇదే నియోజకవర్గం చిత్తూరే. ఇక్కడ చిత్తూరులో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? జయనందన్ రెడ్డి. జయనందన్ రెడ్డి. టీడీపీ ఎందుకని బాబాయ్? ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది కాబట్టి. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడున్న ప్రభుత్వంలో లేవంటారా? ఎంప్లాయ్మెంట్ లేదు. జగన్ ప్రభుత్వం ఎలా ఉందని బాబాయ్ సార్? మేమైతే సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ గుంటూరులో చిత్తూరులో ఎవరు వస్తారంటారు? జగన్మోహన్. టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? ఎందుకని బాబాయ్? టీడీపీ ఎందుకు? ఇక్కడ రౌడీజం ఎక్కువ అయిపోయింది. రౌడీజం ఎవరు? రౌడీజం వైసీపీ రౌడీజం ఎక్కువైపోయింది. ఓకే, ఈసారి అయితే టీడీపీ రావాలి. ఓకే, ఇక్కడ మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? చిత్తూరులో ఎవరైతే బాగుంటది అంటారు? పులిచెర్ల జగన్మోహన్ గారు.
ఓకే, ఈసారి వస్తారంటారా, టఫ్ గా ఉంటది అంటారా, ఈజీగా అనిపిస్తుంది? తెలుగుదేశం. ఎందుకని బాబాయ్, ఎందుకని తెలుగుదేశం ఎందుకు? ఏదో రైతుల గురించి పట్టుదల చేస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో చేయట్లేదు అంటారా? అందరూ చేస్తున్నారు. ఒకసారి మారితే బాగుంటది అన్నమాట. జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. ఈసారి అయితే మార్పు కావాలనుకుంటున్నాను. ఇక్కడ చిత్తూరులో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? జగన్ బాగుంటే బాగుంది. గురజాల జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. టీడీపీ. ఎందుకని? ఏమో నాకు చెప్తాను. జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది? అంతలే ఈయన వస్తే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటది అంటారు. తెలుగుదేశం వస్తే బాగుంటది. తెలుగుదేశం. ఎందుకంటే ఈయన ఏం చేసింది లేదు, ఏమీ లేదు. 24 గంటలు అమ్మ ఒడి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఉద్యోగాలు లేదు ఎవరికి. హౌస్ స్టోర్స్ కాంట్రాక్ట్ బేసిక్ గా వాళ్ళకి ఇస్తాం, రెగ్యులర్ చేస్తా ఉన్నాడు, అది చేయలేదు. హౌస్ స్టోర్సింగ్ తీసుకుంటా అన్నాడు, అది తీసుకోలేదు. ఊళ్ళో బటన్ నొక్కడం తప్ప ఏం చేసింది లేదు. ప్రజలకు ఏం చేసింది లేదు. చేసింది ఏమిరా అంటే ఆ అమ్మ ఒడి ఇచ్చినాడు, 45 ఏళ్లకు 18,000 వేసాడు, అది ఒకటి తప్ప. ఇప్పుడు మొన్న బటన్ నొక్కాడు 18,700కి, ఎవరికి పడలా. ఏదో ఒక విలేజ్ లో పడింది, ఒక్కొక్క విలేజ్ లో పడలా. అసలు ప్రభుత్వంలో ఆయన పరిపాలనే వేస్ట్. ఆయన పరిపాలన బాగాలేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగాలు ఇస్తాడు, 10 మందికి మేలు చేస్తాడు. ఈయన ఏం చేశాడు? ఏదైనా చేస్తుంటే అభివృద్ధి మనం చెప్పాలా. రోడ్లు వేసాడా? లేదు. ఏం చేశాడు? ఒకసారి అమ్మఒడి అనే వేసాడు, రెండోసారి తీసేశాడు చాలా మందికి. 45 ఏళ్ళకు ఒక ట్రిప్ వేసాడు, రెండో ట్రిప్ వచ్చేలకు 2 వీలర్ ఉంది, కారు ఉంది అని తీయేశాడు. ఇంకేం చేయాలా? లేదంటే కరెంట్ బిల్లు మామూలు మినిమం 150, 140 వస్తానింది, ఇప్పుడు 220 చేశాడు. కరెంట్ ఎక్కిపోయింది. ఈ చేత్తో ఇస్తున్నాడు, ఈ చేత్తో తీసుకుంటున్నాడు. ఏదైనా మనకు పరిపాలన చేసేది ప్రజలకు మేలు కోసం చేయాలా. ఎట్టకాకుండా ప్రజలను పీడిచ్చే పని చేస్తా ఉంటే ఏమవుతుంది? బటన్ నొక్కడం అంతే తప్ప ప్యాలెస్ లో కూర్చొని ఆయన ఏం పరిపాలనే బాగలేదు. ఈసారి ఆయన 170కి 170 అంటాడు. 60 వస్తే చాలా ఆయనకి. ప్రతిపక్షంలో కూడా ఉంటాడో లేదో తెలియదు. ఆ మారుంది ఈసారి పరిస్థితి. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు అన్ని పార్టీలు ఒకటైనాయి. ఎందుకు? ఈయనేనో దింపేసి వీళ్ళు కిరీటం పెట్టుకోవాలా అనేం కాదు. ఈ పరిపాలన బాగలేదు, ప్రజలు విసిగిపోయారు అనేసే అందరూ ఇతన్ని దింపాలా అనుకుంటారు. ఎందుకురా అంటే ఈయన చేసింది ఏమి అభివృద్ధి లేదు. ఇండ్లు అన్నాడు, ఎక్కడ కాలనీ ఇల్లు చూపిస్తారండి? కాలువలు లేవు, కరెంట్ లేదు. ఓన్లీ కాలనీ ఇల్లు అంటే కాలనీ ఇల్లు. దానికి ఏమన్నా ఇవ్వాలి కదా, కాలువలు తీయాలి కదా, కాలువలు తీయాలా, నీళ్లు సప్లై ఇవ్వాలా, ఏం లేదు. నీళ్ళు సప్లై లేదు, కాలువలు లేవు, ఏమీ లేదు. అవి ఏం చేయాలన్నా? అందులో మటుకు ఎందుకు ఆ సీఎం రాజధాని 3 చేస్తా అంటున్నారు, గ్రామ సచివాలయాలు కట్టారు, రైతు భరోసాలు కరెక్టే అన్నా. 3 రాజధానులు కట్టాడు, ఒకటన్నా కట్టాడా? 3 వద్దులే, ఒకటి కట్టాడా? లేదంటే ఆ విజయవాడలో ఉండే కొండ దూకున్నాడు, అక్కడ ఆయన బాత్రూమ్ ఒక 25 లక్షలు ఇచ్చి ట్యాపులు బాత్రూములు అన్ని గోల్డ్తో చేపించుకున్నాడు. ఆయన విలాసంగా చేసుకున్నాడు, కానీ ఆయన చేసింది ఏం లేదు. చేసింది ఏం లేదు. ఆయన 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కూడా లేదు. నీకు గ్రామ సచివాలయాల్లో మీరు వెళ్ళండి, 4ంటికి వెళ్ళండి, ఏదైనా ఒకరు ఉంటారేమో, ఒకరుండ్రు, అంతా వెళ్ళిపోతారు. ఏదైనా అడిగితే లేదండి మాకేం రాలేదు, మాకు సర్కిల్ రాలేదు, మాకు ఆర్డర్ రాలేదు, మేము చేస్తామంటారు. ఏం చేస్తారు వాళ్ళు? వాలంటీర్లు. వాళ్ళని అడిగితే అద్దో వస్తుంది అంటారు. వాలంటీర్లు చేసింది లేదు. ఈసారి అయితే ప్రభుత్వం మారాలనుకుంటా. 100%, 200% ప్రభుత్వం మారాలా. ఈయన రావాలా. చిత్తూరులో ఎవరు వస్తారంటారు? చిత్తూరులో 100% టీడీపీ వస్తుంది. గుజరాత్ జగన్మోహన్ 100% టీడీపీ వస్తుంది. ఎందుకంటే ఈ బల్జీస్ ఓట్లని చీలిపోతాయి. అదంతా నీకు ఇప్పుడు సికే బాబు అనేసి ఇక్కడ ప్రజెంట్ ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన టీడీపీలో చేరాడు. వీళ్ళంతా చేరారు కాబట్టి 100% టీడీపీనే వస్తుంది. ఇదే కాదు, చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లా చెవిరెడ్డి కుమారుడు కూడా నిలిచాడు కదా, అది కూడా 100% టీడీపీనే వస్తుంది. ఏం చేసింది లేదన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని బాబాయ్? ఏదో కొన్ని మంచి పనులు చేస్తున్నారు. మంచి పని చేసి. ఓకే, మరి ఇక్కడ లోకల్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఎమ్మెల్యే? మాకు లోపల వచ్చి మాకు సునీల్ కుమార్. ఏ నియోజకవర్గం బాబాయ్? మాది మా పోతలపట్నం అంటారు. జనసేన వస్తే బాగుంది. జనసేన టీడీపీ. ఎందుకనన్నా?
ఎందుకని ఓకే ఒకసారి చూద్దామని ఒకసారి ఈ ప్రభుత్వం ఎలా ఉందని జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది? నచ్చలేదు. ఏం నచ్చలేదు అన్న? ఏమీ నచ్చలేదు. డెవలప్మెంట్ ఈసారి మరి అయితే మార్పు కావాలని వేరే. ఓకే, ఇక్కడ మీది ఏ నియోజకవర్గం? చిత్తూరు. చిత్తూరులో ఎవరు వస్తే బాగుంటుందండి ఎమ్మెల్యే? గురజాల వస్తే బాగుంటుంది. గురజాల జగన్మోహన్ రావు. ఓకే, మాకు వచ్చే తెలుగుదేశం వస్తే టీడీపీ బాబు గారు. ఎందుకనన్నా? ప్రజెంట్ జగనన్న పాలన బాగోలేదనా లేకపోతే టీడీపీ అభిమాననా? వాళ్ళ పాలన మామూలుగా మీరు చంద్రబాబు అభిమానులు. ఓకే, జనసేన పొత్తు కలిసింది కాబట్టి టీడీపీ చేస్తున్నట్టున్నారు. ఓకే, మరి ఇక్కడ చిత్తూరులో ఎవరు వస్తే బాగుంటది అంటారు? అంతే, జగన్మోహన్ గారు వచ్చారు టీడీపీ నుంచి. జగన్మోహన్. ఎందుకనన్నా? ఏం చేస్తా జగన్ ఏం చేస్తా తెలియదు. అయినా ప్రజెంట్ పాలన నచ్చలేదా? అసలు నచ్చలేదు. ఏం నచ్చలేదన్నా? ఏది నచ్చలేదు మరి. ఏది నచ్చలేదు అంటే పేదవారి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాను, మొత్తం ఆటో వాళ్ళకి వేస్తున్నాను అంటున్నారు కదా. సరే అయితే టీడీపీ రావాలి. ఇక్కడ లోకల్ అన్న చిత్తూరులో ఎవరు వస్తే బాగుంటది అంటారు? టీడీపీ వస్తేనే బాగుంటుంది. జగన్మోహన్ రావు. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఇది చేంజ్ కావాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఏదొచ్చినా పర్వాలేదు. చేంజ్ వచ్చి ఏదైనా పర్వాలేదు. ఎందుకని బాబాయ్ అంతలాగా? అంత అన్ఎంప్లాయీస్ ఎక్కువైపోయింది. స్టూడెంట్స్ ఉద్యోగాలు లేకుండా, పథకాలు లేకుండా, ఎవరు పథకాలు లేకుండా ఇదైతే అంత సస్యశ్యామలంగా ఉంటది, అన్ని బాగుంటది. పథకాలు పెట్టి ఎవరు అంత మొద్దుబారిపోతున్నారు. లేడీస్ కి తప్పించి ఎవరికి బెనిఫిట్ లేదు ప్రభుత్వాలతో. పథకాలు లేకుండా అన్ఎంప్లాయీస్ కు ఉద్యోగాలు వచ్చి బాగా ఇంప్రూవ్ అయ్యి వ్యవసాయము, ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చి నిరుద్యోగ సమస్య తీరితే సస్యశ్యామలంగా అందరూ బాగుంటది. ఓకే, సరే అయితే ప్రభుత్వం మారాలనుకుంటున్నాను. మారాలి. ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది? ఏదైనా పర్వాలేదు. ఏదైనా పర్వాలేదు. వచ్చినా ఓకే, పథకాలు ఇప్పుడు లేకుండా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసింది కదా, మరి అదే రావచ్చు అని అంచనా. షర్మిల గారు కాంగ్రెస్ లో కూడా వెళ్ళారు కదండి, ఆవిడ కొత్త పార్టీ పెట్టారు కదా. లేదండి, అంతే. ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుందంట. జగన్మోహన్ రెడ్డికి కూడా అన్ని సీట్లు రావు, కానీ ఆ ప్రభుత్వం డౌటే. ఓకే, ఇక్కడ చిత్తూరులో ఎవరు వస్తారంటారు ఎమ్మెల్యే? ఇంకా చెప్పలేము. జగన్మోహన్ రావు ఇచ్చారు కదా, ఈయన రావచ్చు అని అనుకుంటున్నాం. ఓకే, మనకి అందరి నోటే అర్థం అది ఇప్పుడు మనకి ప్రస్తుతానికి 3 రాజధానులు అంటున్నారు కదా, దానికి ఒకటి ఉంటే బాగుంటది అంటారు? 3 ఉంటే ఒకటే ఉండాలి. 3 రాజధానులు ఎక్కడ ఉంది? ఏ స్టేట్ కు ఉందండి? ఎక్కడా లేదు, ఏ స్టేట్ కు లేదు. ఒకటైతే బాగుంటది అంటారు. ఎక్కడైతే బాగుంటదండి? అమరావతి బాగుంటది. సెంటర్ ఉంటది, మన ఏపీకి సెంటర్ ఉంటది కాబట్టి అన్నిటికీ. వైజాగ్ అంటే ఈ నుంచి వైజాగ్ ఏడపోతాడండి 2 days. విజయవాడ అంటే 8 hours లో పోయి చేస్తారు అక్కడ. టీడీపీ వస్తే బాగుండదు. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? అంటే మామూలుగా జాబ్స్ అవి అవైలబుల్ లేదు, ఎక్కువ పథకాలంతా అమలుగా చేస్తారు, దానివల్ల యూజ్ అయితే మాకే. మరి సచివాలయాల్లో వాలంటీర్లు ఇవన్నీ ఉద్యోగాలు కదా. వంద ఉద్యోగాలు అంటే ఎందుకు? కనీసం బండి పెట్రోల్ కూడా చాలు. ఓకే, సరే అయితే టీవీ మార్పు రావాలి. సీఎం వైఎస్ఆర్ జగన్. ఎందుకు బాబాయ్? ఎందుకంటే తెలుగుదేశం పీరియడ్ ఎంత బడ్జెట్ ఉందో ఈ గవర్నమెంట్ అంతే బడ్జెట్ ఉంది. వాడు ఏం చేయలేదు, వీడు అన్ని చేస్తా ఉన్నాడు. అంతే తేడా. అన్ని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు బాబాయ్? మున్సిపల్ ఎంప్లాయీ. ఓకే, మాకైతే ఏ బెనిఫిట్ లేవు, అయినా అతనికే వేస్తాం. జనసేన వచ్చి సపోర్ట్ ఇచ్చారు కదా, ఒత్తి కలిసిన మోహన్. ప్రజెంట్ ఇప్పుడు జగనన్న పాలన ఎలా ఉందన్న? అంత ఇదిలే, కొంచెం తక్కువే. మన టీడీపీ వస్తే కొంచెం బాగుంటది అనుకుంటా. అదే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ చిత్తూరే కదా మరి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? జగన్ బాబు గారు ఉన్నారు, సీట్ ఇచ్చారు టీడీపీ నుంచి. వైసీపీ నుంచి విజేంద్ర రెడ్డికి ఇచ్చారు. ఎలా ఉంటది మరి? ఎవరు వస్తే బాగుంటది? ఆయనకే ఇచ్చారని తెలిసిందా నాకు. ఆయనకే వైసీపీ నుంచి విజేంద్ర రెడ్డి, టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్. ఒక పైన మాత్రం టీడీపీ రావాలి. ఓకే, ఏ ప్రభుత్వం? టీడీపీ. ఎందుకనన్నా?
టీడీపీ వస్తే ఎందుకని? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఎలా ఉందన్న? దారుణంగా ఉంది. ఎందుకనన్నా ఏం నచ్చలేదని? ఒకటి కాదు రెండు కాదు అన్ని 1000 కాలాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లోనా టీడీపీ ఎందుకని? అంటే స్టూడెంట్స్ నెక్స్ట్ చంద్రబాబు వస్తే జాబ్స్ తెస్తారు, అంటే ఐటీ కంపెనీలు వస్తాయి కాబట్టి టీడీపీ రావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం రావట్లేదు అంటారా? ఇవ్వట్లేదు కాబట్టి టీడీపీ రావాలంట. టీడీపీ రావాలంటారు. ఓకే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తెలుసా? వస్తారంటారా? ఎవరు? సార్ గురజాల జగన్మోహన్ గారి ప్రభుత్వం పర్లేదు, బాగుంది. సార్ వస్తారా? మళ్ళీ సీఎం అవుతారంటారా? 50-50 ఛాన్సెస్ అండి. 50-50 ఎందుకని సార్ అలాగే 50-50? పొత్తు కలిసిందనా లేకపోతే దేనికని చెప్పలేను కానీ 50-50 ఛాన్సెస్ ఉంది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుందని. టీడీపీ ఎందుకని? టీడీపీ అభిమాననా లేకపోతే జగన్ ప్రభుత్వం బాగాలేదనా? కొత్త ప్రభుత్వం అంటే కొంచెం ప్రజలకి సేఫ్ కదా, బాగుంటుంది. పథకాలు అన్ని సక్రమంగా జరుగుతాయి. టీడీపీ వస్తే బాగుంటది అంటారు. తెలుగుదేశం ఎందుకని బాబాయ్? వస్తేనే దేశం బాగుపడుతుంది, ఆంధ్ర బాగుపడుతుంది, తర్వాత ఇండియాలో ఆంధ్ర నెంబర్ 1 అవుతుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా ఉందండి? చాలా ఘోరం. ఏం నచ్చలేదండి? అన్ని నష్టాలే అంత మనసే బాధ, సాటిస్ఫై లేదు సార్. అంటే కరోనా 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకో ఛాన్స్ ఇమ్మంటున్నారు. ఆ కరోనా అంతా వదిలేయండి, ఉండే బాధలంతా మాపోయేదానికి తెలుగుదేశం వస్తేనే మాపోదు. తెలుగుదేశం. ఓకే, మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? ఇక్కడ ఉండే మనుషులు ఇక్కడ ఎవరు ఇప్పుడు వేసిన కొడుకులు గురజాల జగన్మోహన్ అని వచ్చారు. జగన్మోహన్ ఇస్తే వస్తాడు. టీడీపీ తరపున వచ్చారు. ఆయన అయితే మంచి క్యాండిడేట్ ఖర్చు పెట్టి బాగా సాయం చేస్తారు. ఆయన వస్తే బాగుంటుంది. తెలుగుదేశం టీడీపీ ఎందుకని బాబాయ్? ఆయనే కావాలి. ఎందుకని బాబాయ్? చంద్రబాబు కావాలంటే మంచిది. చంద్రబాబు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి వద్దు, నాశనం అయిపోతారు. ఎందుకని బాబాయ్? అంతే అది చెప్పకూడదు టాపిక్. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? గురిజాల జగన్మోహన్. ఓకే, ఆయన వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. అంతే. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం. ఎందుకని బాబాయ్? అభివృద్ధి జరుగుతుంది, మెయింటెనెన్స్ బాగుంటది, పరిపాలన బాగుంటది, అరాచకాలు ఉండవు. ఇప్పుడు అంతా పోతారు, ఇసుక దొంగలు చంద్ర అంతా వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగలేదు. ఏం నచ్చలేదు సార్? ఈ పథకాల డబ్బులు అంతా ప్రభుత్వ ఖజానా అంతా ఖాళీ చేస్తే మా ఉద్యోగాలు ఈసారి కరోనా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో ఛాన్స్ అండి మొత్తాన్ని చేసి చూపెడతాను అంటున్నారు. ఈసారి వస్తే పూర్తిగా దోచుకోబోతారు. ఓకే, ఇక మరి చిత్తూరులో ఎవరు వస్తే బాగుంటది అంటారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకని బాబాయ్? అన్ని పని చేస్తారు, బాగా చేస్తారు. ఓన్లీ బట్టలు నొక్కుతున్నారు, అభివృద్ధి ఏం కనబడట్లేదు అని అంటున్నారు. మరి అన్ని బాగా చేస్తారు. అన్ని బాగా చేస్తున్నారు. ఈసారి మళ్ళీ వస్తారంటారు? అయితే సీఎం అవుతారు. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? రోజు వస్తారు సార్. విజయేంద్ర రెడ్డి గారికి ఇచ్చారు కదా సీటు. విజయేంద్ర రెడ్డి సార్, ఆయన వస్తున్నారు. ఎలక్షన్ ఎంపీ ఎమ్మెల్యే సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎందుకని బాబాయ్? ఎందుకనండి? బాగా చేస్తున్నాడా? బాగా చేస్తున్నాడు. ఏం నచ్చిందండి ఆయన పరిపాలనలో? అన్ని బాగుంది. ఈసారి మళ్ళీ వస్తారంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని బాబాయ్? అమ్మఒడి వేస్తారు, ఆటోకి డబ్బులు వేస్తారు, అన్నిటి బాగుంటుంది, ప్రజలు బాగుంటాం. ఓకే, చంద్రబాబు గారు వస్తున్న పథకాలు ఇస్తానంటున్నారు కదా, వస్తే ఇస్తారా లేదా ఏం తెలియదు మనకు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నందువల్ల మనకు తెలుస్తా ఉంది. గవర్నమెంట్ జాబ్ అప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, ఇప్పుడు జగన్ వచ్చినాడు కాబట్టి అందరికి ఉద్యోగాలు ఇచ్చినారు, ఇల్లు ఇచ్చినారు. జాగా లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి జాగా ఇచ్చి ఇల్లు ఇచ్చినారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారంటారు. ఇక్కడ చిత్తూరులో ఎవరు వస్తారంటారు ఎమ్మెల్యే? మనకు తెలీదు. వచ్చినా ఓకే బ్రో, మనకి ఏం మంచి చేస్తారో వాళ్ళు వస్తారు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది? పర్వాలేదు బ్రో, అన్ని పర్వాలేదు. మాకు ఎవరికే ఏం చేయలేదు. వస్తే ఎవరు వస్తారో చేస్తారు, ఎవరు తెలియదు. ఈసారి మళ్ళీ వస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ సీఎం అవుతారంటారా? ఏమో చెప్పలేం బ్రో, అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎందుకని బాబాయ్?
ఇప్పుడు మాకు పథకాలన్నీ అందుతుంది కదా, కొత్త ప్రభుత్వం వస్తే మాట్లాడే అందుతుంది, పథకాలు అందవు కదా, వాళ్ళు ఇస్తారో లేదో మాకు తెలియదు కదా. ఇప్పుడు వచ్చే పథకాలు కంటిన్యూ అవుతాయి కదా జగన్ వచ్చాకంటే, విద్యా దీవెన, అమ్మఒడి, చేయూత అన్ని అట్లా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఆయన వస్తే బాగుంటది అంటే అంతే, కానీ ఆ పథకాలు అట్లే కంటిన్యూ అవుతాయి. వచ్చే ప్రభుత్వం వస్తుందో లేదో తెలియదు, ఇస్తుందో లేదో తెలియదు కదా మనకు. ఇప్పుడు ఇక్కడ చిత్తూరులో అయితే ఎవరు వస్తే బాగుంటది అంటారు ఎమ్మెల్యే? ఇంకా అక్కడ జగన్ అంటే ఇక్కడ ఎవరు రావాలి? విజయానంద రెడ్డి గారు. జగన్ పరిపాలన ఎలా ఉందండి? మనకి ఏది తెలియదు అన్న, మనం చదువుకోలేదు కాబట్టి తెలియదు. ఎలక్షన్స్ ఓటేస్తారు కదా, ఓటు డబ్బులు ఎవరిస్తే నాకు వాడికి వేస్తావు, డబ్బులు ఎవరికి వేస్తే వాళ్ళకి వేస్తారు. ఓకే, మరి పరిపాలన అభివృద్ధి ఏం డబ్బులు ఎవడిస్తే వాడికి వేస్తాం, వాడికి వేస్తారు. ఓకే, ప్రస్తుతం జగన్ పాలన ఎలా ఉందండి? మనకు తెలియదు, నాదంతా మనం చదువుకుంటే తెలుస్తుంది. నెక్స్ట్ ఈ ప్రభుత్వం అన్ని అప్పులే చేసిండు, అదే అప్పులు చేసి ఇప్పుడు ఎవరి పైన పడతారు? మన పైనే కదా పడుతుంది, అవునా కాదా? నీ పైన అప్పు, నా పైన అప్పు చేసేటప్పుడు ఆలోచించాలి. సచివాలయాలు పెట్టమని మనం కోరినామా? విలేజ్ లో ఒక్కొక్క విలేజ్ లో 5 లక్షల రూపాయలు సచివాలయాన్ని 25 లక్షలు పెట్టి చేసినారు. సగం డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. ఏమి ఈ మంగళ వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి, ఏమి బాపన వాళ్ళకి, వీళ్ళకంతా 10,000 ఇవ్వమని వాళ్ళు అడిగారా? వాళ్ళు ఏదో కరోనా టైంలో అడిగి ఏదో ఇచ్చావు, దాన్ని అట్లే కంటిన్యూ చేసినావు. రైతు భరోసా అన్నావు, రైతు భరోసా రైతులకు ఇచ్చినావా? నేను చిన్న వ్యాపారస్తుడే బ్రదర్, ఏమి నువ్వు సక్రమంగా చేసి ఎందుకు నీకు ప్రభుత్వం మళ్ళా నువ్వు ఇంత బాధపడాల్సిన పని లేదు కదా? నీ సచివాలయాన్ని మళ్ళా కుదవ పెట్టేస్తున్నావు. ఎవరు సొత్తు ఎవరు కుదవ పెట్టేది? వాళ్ళు కట్టమని చెప్పినా మనమేమైనా వాళ్ళకి? ఒక్కొక్క విలేజ్ లో ఎత్తుకుంటే 2-3 సచివాలయాలు ఉన్నాయి. కనీసం 25 లక్షలు అంటే ₹1,00,00,000 దాకా ఉండదు ఒక్కొక్క విలేజ్ లో. ఆ ₹1,00,00,000 ఎవరి డబ్బులు? మన డబ్బులు, ప్రజల డబ్బులు, అవునా కాదా? ఇప్పుడు అప్పులలో అయింది ఎవరు? అతనేమో దిగుతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు, లోపల వేస్తే బెయిల్ మీద వచ్చేస్తాడు. మనమే కదా కట్టి సావాలా? ఈ పన్ను ఆ పన్ను అని వేస్తారు. మాకు 10,000 ఇచ్చినారు, 10,000 కట్టమన్నారు, మళ్ళీ వడ్డీ ఇస్తామన్నారు. ₹275 వడ్డీ ఇచ్చినారు. మేము 10,000 పెట్టుబడి మీ దగ్గర తీసుకొని ₹250 మళ్ళీ ఇచ్చినారు. మేము కట్టేసిన తర్వాత ఇప్పుడు బాపనాలకి 10,000 ఇచ్చినావు, ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చినావు, టైలర్లకు 10,000 ఇచ్చినావు. ఇవన్నీ అవసరమా? ఎవరు ఇమ్మన్నారు? నేను ఏదో నీ ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే ఇచ్చినా బాధ వేరు. ఏదో కరోనా టైంలో ఇచ్చింటే కూడా సరే. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరు కట్టాలా? మన మీద పడింది. ఆయన అప్పులు చేసి అన్ని కుదవలు పెట్టేస్తే ఎవరి డబ్బులు ఎవరు కుదవ పెట్టేదండి? మన డబ్బులా? ఇప్పుడు మన అమ్మ నాయన ఉన్నారనుకోండి, ఆస్తి ఉంటే అమ్ముకుంటాం, లేదంటే ఏం చేస్తాం? మనం కష్టపడి తింటాం కదా. అలా చేసి ఉండాలా. 3 రాజధానులు వద్దు అన్నావు, పెట్టాలన్నావు, పెట్టినావా? దాన్ని గొడవ చేసినావు. ఆ పొద్దు కూడా చిన్న వ్యాపారస్తులు చెప్పాడు నీకు, ఒకటే ఉంటే చాలు, నువ్వు ఇప్పుడే కొత్తగా వచ్చినావు, మళ్ళీ అప్పులు పళ్ళు అయిపోతావు ఎందుకు అని చెప్పినాం. అప్పుడు కూడా చెప్పినాం, చిన్న వ్యాపారస్తులు చెప్పినాం, ఒకటే చాలు, దీన్నే పరిపాలించు అనేసి. వినలేదు. ఈసారి ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. మారితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ అప్పులన్నీ మళ్ళీ ఆయన ఎత్తిన వేసుకొని మళ్ళీ ఆయన చేయాల్సిందే కదా. ఇప్పుడు రాకముందే మళ్ళీ కలిపేస్తాడారు కదా. ఇప్పుడు ఆయన లోపల వేస్తున్నావు. ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత? ఆ అనుభవం అంత లేదు నీ వయసు, అవునా కాదా? మన అనుభవం అంత లేదు. వాళ్ళ నాన్న అట్టేటోడు ఏమీ చేయలేకపోయినాడు, అవునా కాదా? కరెక్టా నేను మాట్లాడేది? ఇక్కడ మరి చిత్తూరులో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? విజయానంద రెడ్డి వస్తారండి. విజయానంద రెడ్డి వస్తాడు చిత్తూరులో, స్టేట్ లో రాడు. ఓకేనా? చిరు వ్యాపారస్తులు ఉండే మాట ఓపెన్ గా చెప్తున్నాం, ఎవరికి భయపడేది ఏం లేదు. వస్తే బాగుంటుందండి. టీడీపీ ఎందుకనన్నా? అదే బాగుంటుంది, అప్పుడే అదే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం జగనన్న పాలన ఎలా ఉందన్న? యావరేజ్. ఏం నచ్చలేదన్న ఆయన పరిపాలన? ఏం నచ్చలేదు. జనాలు చెప్పలేదు, ఎవరా రివ్యూ చెప్తా ఉన్నారు. మీ అభిప్రాయం చెప్పండి. మాది ఏం లే. ఈసారి అయితే చంద్రబాబు గారు రావాలి. ఓకే, మరి ఇక్కడ లోకల్ చిత్తూరులో ఎవరైతే బాగుంటది అంటారు? అది ఇంకా డిసైడ్ చేయాలి, ఇంకా ఉంది కదా టైం. ఏమో లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? సీట్లు అయితే కన్ఫర్మ్ అయినాయి కదా. విఎన్ఆర్ విజేంద్ర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఎందుకనన్నా? ఎందుకంటే అన్ని బాగా చేస్తా ఉన్నాడు. ఎడ్యుకేషన్ బాగుంది, హాస్పిటల్స్ బాగుంది, రైతులకు బాగా చేస్తా ఉన్నాడు.
ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటది. బాగుంటది. ఇక్కడ లోకల్ చిత్తూరులో ఎవరు చిత్తూరులో ఎవరు వస్తే బాగుంటది అన్న? ఈఎన్ఆర్. ఓకే. విజయేందర్ రెడ్డి. ఓకే. వైసీపీ నుంచి విజయేందర్ రెడ్డి ఆయన కూడా బాగా చేస్తా ఉన్నాడు. ఈసారి గట్టి పోటీ ఉంటది అంటారా? ఎంత పోటీ వచ్చినా విఎన్ఆర్ఏ. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసినా కూడా ఒకవేళ జగన్ గారికి ఏమైనా ప్రభావం ఉంటది అంటారా? ప్రభావం ఏం ఉండదు. సింగిల్ గా ఉంటేనే మంచిది. కానీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? సార్ మానకు తెలిసే వరకు మనకు రావాల్సింది ఎవరు ఉండాల్సింది ఫ్యానే అంతే. వైఎస్ఆర్సీపీ అంతే. ఎందుకనండి? సార్ మాకు రోడ్లు అవ్వదు. ఇదో 10,000 సంవత్సరానికి ఇస్తున్నాడు, బాగా చేసినాడు. అది ఏం చేసినాడో ఏం చేయలేదో మాకు తెలియదు. మాకైతే బాగా చేసినాడు వాళ్ళకి. అది మ్యాటర్. ఇప్పుడు వాళ్ళు చూసుకుని వేరే వాళ్ళు కాపీ కొట్టాలా, ఇది కొట్టాలా, అదంతా మనకు అనవసరం. మనందరూ బాగానే చేసినాడు జగన్ అన్న. అదే చేస్తాము, లైన్ వేస్తాం. మా లైన్ మొత్తం వరుస. చిత్తూరులో ఎవరు వస్తే బాగుంటది అంటారు? మన విజయానంద రెడ్డి. వైసీపీ. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మంచిగా. తెలుగుదేశం వస్తే బాగుంది. ఎందుకనండి? ప్రభుత్వంలో జనాలు. ఓకే. మరి జగన్ గారు ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మొత్తం అన్ని చేసి చూపిస్తాను అంటున్నారు కదా. శాంతి ఇచ్చి ఇప్పుడు కాదు, ఇంకో సంవత్సరం చూస్తాను. మీరు చిత్తూరు నియోజకవర్గమేనండి? ఇక లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? జగన్మోహన్ గారు. జగన్మోహన్ గురజాల. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని బాబాయ్? రౌడీజం కాంగ్రెస్ దే ఈ ప్రభుత్వం అంటారు. అవును. ఒకసారి అయితే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. మారాలి కంపల్సరీ. ఇక్కడ మీరు చిత్తూరేనా బాబాయ్? చిత్తూరు నియోజకవర్గం. చిత్తూరు నియోజకవర్గం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? జగన్. లోకల్ ఎమ్మెల్యే జగన్. లోకల్ ఎమ్మెల్యే జగన్. ఓకే. చెప్పడానికి అంత ఏం లేదు. బాగాలేదా? బాగుంది. బాగాలేదు. మరి ఎవరు వస్తే బాగుంటది అంటారు? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటది. చంద్రబాబు నాయుడు ఎందుకనన్నా? ఆయన డెవలప్ గురించి ఆలోచిస్తాడు. ఈయనకి ఏం అంత రాజకీయం అనుభవం లేదు కాబట్టి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. టీడీపీ ఎందుకనన్నా? ఎందుకంటే ఈ ప్రభుత్వంలో పూర్తిగా నిరుద్యోగులకి ఎలాంటి ఇది జరగడం లేదు. నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కనిపించడం లేదు. పరిశ్రమలు తీసుకురావడం లేదు. సో ఎవ్రీ ఇయర్ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అన్నాడు. బట్ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అని జనవరి అన్నాడు, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రాలేదు. సో ఆ ఉద్దేశంలో ఈసారి తెలుగుదేశంకి వస్తే ఛాన్స్ ఉంటే బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం. కరోనాలో 2 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మొత్తం అన్ని చేసి పెడతాను అంటున్నారు. మరి ఏమంటారు? కరోనాలో ఛాన్స్ కరెక్టే, బట్ ఆ తర్వాత 2 years ఏం చేయలేదు కదా బ్రో. సో అది కూడా ఒకసారి ఆలోచించాలి. 2 years లో జాబ్ క్యాలెండర్స్ తీసుకొచ్చు, తీయలేదు. అది ఒకసారి జాబ్ మెయిన్ యువతకి ఏం కావాలంటే మెయిన్ వచ్చేసి జాబ్సే కదా కావాల్సింది. సో ఆ ఉద్దేశంలో మాకు వచ్చేసి తెలుగుదేశం వస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం. ఓకే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? లోకల్ ఎమ్మెల్యే యాక్చువల్గా నేను వచ్చేసి గంగాధర నియోజకవర్గం, నా పక్క నియోజకవర్గం. ఇక్కడ కూడా జంగాలపల్లి వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, జగన్మోహన్. గురజాల జగన్మోహన్. ఆయన వస్తేనే బాగుంటుంది అనిపించింది. ఓకే. థ్యాంక్ యూ.